బహుజన బీసీ బిడ్డలకి చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే మీరు చెప్తే నమ్మరు. ఈవేళ ఇదే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది హరిజనులు గిరిజనులైనటువంటి అదేవిధంగా బహుజన బిడ్డలను కూడా బీసీలని చెప్పుకొని కొన్ని సంఘాలు పెట్టి ఈ సంఘాల పేరుతో వాళ్ళు లాభపడ్డారు తప్ప ఎటువంటి బీసీ సామాన్యమైనటువంటి పౌరులకు కానీ ఎటువంటి ఎస్సీ ఎస్టీ సామాన్యమైనటువంటి పౌరులకు కానీ ఎటువంటి లాభం జరగలేదు. వాళ్ళు మన యొక్క బహుజన బిడ్డల పేరు చెప్పి సంఘాలు పెట్టుకొని సంపాదించుకోవడమే కాదు పెదవుల్ని కూడా సంపాదించుకున్నారు. కాబట్టి బీసీ బిడ్డలారా, ఎస్సీ ఎస్టీ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. మన కోసం మనలాంటి సామాన్యమైనటువంటి నాయకుడు ముందుకొచ్చాడు. ఏదో కుంభకోణాలు ఆశించి కుంభకోణాలు చేసి మన కోసం రాలేదు. అతనికి ఉన్నటువంటి రాజభోగాలన్నీ కూడా విడిచిపెట్టి వచ్చాడంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి మన బీసీ బిడ్డలందరూ కూడా. కాబట్టి ఒక పార్టీనే స్వయంగా బీసీల కోసం స్థాపించి ఈ బీసీలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని ఎప్పుడైతే బీసీలు సీఎం అవుతారో అప్పుడే బీసీలకి న్యాయం జరుగుతుందని ఒకే ఒక నమ్మకంతో ఒకే ఒక విశ్వాసంతో దృఢ సంకల్పంతో మన యొక్క ఆర్సీవై ఎవరైతే ఉంటారో బోడే రామచంద్ర యాదవ్ ఎవరైతే ఉంటారో ఈయన దృఢ సంకల్పాన్ని రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇంద్రకేలాద్రిపోయినటువంటి ఆ యొక్క దుర్గమ్మ ఖచ్చితంగా కనికరిస్తారో, లేకపోతే ఆవిడ యొక్క చూపు మన యొక్క బీసీ బిడ్డల పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం వేడుకున్నాం. ఎందుకంటే మన బీసీలే గాని ముఖ్యమంత్రి కాలేకపోతే తరతరాల కూడా యొక్క ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందరు. మన బీసీల జెండాలు మోసే కార్యకర్తల్లాగా మిగిలిపోతామని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బీసీ పౌరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క ఓం భారత్ శక్తిపీఠం మీ భారతానంద మహారాజ్ ప్రత్యేకమైనటువంటి ప్రేమాశీస్సులు తెలియజేసుకుంటూ జై హో బీసీ దీక్ష.